సముద్రాలు దాటి ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి యొక్క గొప్పతనం ప్రాశస్త్యం, తెలుగు భాష యొక్క ప్రాశస్త్యం వెళ్ళాలంటే ఇంగ్లీషు తప్పనిసరి. కానీ అమ్మ భాష తర్వాతేననేటువంటిది మాత్రం మనం మర్చిపోవద్దని మీకు చెప్తున్నాను. ఈ ఆంగ్ల భాష వ్యామోహం, ఆంగ్ల భాష పట్ల మోహం ఉండొచ్చు. వ్యామోహం మన ఎక్కడ దెబ్బతీస్తుందంటే సామాజికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రంగాలను దెబ్బతీస్తూ ఉంది. మనం నగరాల పేర్లు మన నాయకుల పేర్లు పెట్టుకుంటాం, వాళ్ళని గుర్తుపెట్టుకుంటామని చెప్పని. లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరుతో లాల్ బహదూర్ నగరాన్ని పెట్టాం. అది కాస్త ఆంగ్ల భాష వ్యామోహంతో ఎల్బి నగర్ అయిపోయింది. మహాత్మా గాంధీ గారి పేరుతో రోడ్డు పెట్టుకుంటే ఎంజీ రోడ్డు అయిపోయింది. సర్దార్ పటేల్ గారి పేరుతో నగరం కట్టుకుంటే అది ఎస్పీ అయిపోయింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎందుకు పెట్టుకుంటాం పెద్దవాళ్ళ పేర్లు? మన తరానికి మనకు తెలుసు, భవిష్యత్ తరాల వాళ్ళకి తెలవాలి అనేటువంటిది మనం పెడతాం. కానీ ఆంగ్ల భాష వ్యామోహం దాన్ని ఆ విధంగా దెబ్బతీసేసింది. నగరాల పేర్లు, రోడ్ల పేర్లు మనం పెడితే అవి కాస్త కుదించుకుపోయింది. ఇవన్నీ మించి మనం కుటుంబ పరంగా మన తాత ముత్తాతల పేర్లు మన పిల్లలకి పెడతాం. ఎందుకని? వారిని గుర్తుపెట్టుకుంటారని చెప్పని. కానీ అది కాస్త ఏమైపోయింది? మీ గుంటూరులోనే రవి ట్యూటోరియల్ కాలేజీ అని ఉండేది. ఆయన పేరు సి విశ్వనాథన్ గారు. ఆయన పేరు కాస్త సివిఎన్ ధన్ అయిపోయింది. మాకు మిత్రుడు ఒక ఆయన ఉండేవాడు, వాళ్ళ తాతగారి పేరు రామలింగయ్య గారు. తాతగారి పేరు పెట్టారు కుర్రాడికి, రామలింగయ్య అని పెడితే బాగోదని మోడర్న్గా రామలింగం అని పెట్టారు. మండవ రామలింగం వాడి పేరు. వాడు కాస్త ఎంఆర్ఎల్ గమ్ అయిపోయాడు. అంటే మనం ఏ సదుద్దేశంతో అయితే మన భారతీయ సంస్కృతిలో, మన తెలుగు సంస్కృతిలో పెద్దవాళ్ళని స్మరించుకోవాలని ఆ పేర్లు పెట్టామో, ఆంగ్ల భాష వ్యామోహంతో అది కాస్త సంకనాకి పోయింది.